సిద్దిపేట జిల్లాలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రశ్నించారు. ఇతర జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించినప్పటికీ సిద్దిపేటలో అమలు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు శ్యామ్ యాదవ్ మాట్లాడారు. సిద్దిపేట విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. విద్యాలయాల విషయంలో వివక్ష, ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం విషయంలో కక్ష సాధింపు ధోరణి కనిపిస్తుందని విమర్శించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం అల్పాహారం లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఏర్పాటు చేసిందని, అది ఏ ఒక్క జిల్లాకు పరిమితం కాలేదని వారు గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఇంకా ఇతర స్కూళ్ళలో ఎక్కడికక్కడ పనులు పెండింగ్లో పడిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి సీఎం గారు సీఎం బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఒక కొత్త పథకాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే ఇది సీఎం గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, ఇతర జిల్లాల్లో అమలవుతున్నప్పటికీ సిద్దిపేట జిల్లాలో మాత్రం ఈ స్కీమ్ అమలు అవ్వడం లేదు. సిద్దిపేటలో మరి మిగతా జిల్లా విద్యార్థుల సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులుగా కనబడట్లేదా రేవంత్ రెడ్డి గారికి? బహుశా కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట జిల్లా అంటే ఇంత చిన్న చూపా మరి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అంటే ఇతర జిల్లాలకు ఓ రకంగా, సిద్దిపేట జిల్లాకు ఓ రకంగా, అంటే రాజకీయ పరంగా సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సీట్ను కూడా గెలుచుకోలేకపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సిద్దిపేట విద్యార్థులకు కూడా అన్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన మొన్న సిద్దిపేటకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వచ్చి సిద్దిపేటకు